హలో ఎవ్రీవన్, ఐఎమ్ కార్తిక్ ఫ్రమ్ జ్ఞాన అకాడమీ. సో ఈ వీడియో ద్వారా నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎందుకు రాయాలి 10th క్లాస్ పిల్లలు అంటే, మీ పిల్లలు ఇప్పటివరకు రాసినటువంటి ఒక ఎగ్జామ్ ఏంటంటే థియరీ పార్ట్ ఎగ్జామ్, లైక్ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్. సో ఈ 10th క్లాస్ సిలబస్ పైన ఒక ఎంసీక్యూ బేస్డ్ ఆన్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్పస్లో పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడం వల్ల మీ పిల్లల యొక్క సృజనాత్మక స్కిల్స్ అనేవి కూడా బయటకు వస్తాయి. మీ పిల్లవాడు కాంపిటేటివ్ రంగంలో ఏ ర్యాంకులో ఉన్నాడు, ఏ ముందంజలో ఉన్నాడు, అండ్ మోర్ ఓవర్ పాలిసెట్లో ఏ విధంగా ఉంటుందంటే ఎంపీసీ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఒక పేపర్ ఉంటుంది. ఒక సెక్షన్లో తీసుకుంటే ఎంబైపీసీ మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ కన్సిడర్ చేసుకొని ఇంజనీరింగ్ అండ్ నాన్ ఇంజనీరింగ్ అనే కాన్సెప్ట్లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు పాలిసెట్ ఇంట్రెస్ట్ ఉండి ఏవైతే యూనివర్సిటీలో జాయిన్ కావాలి అనుకుంటే మంచి ర్యాంక్ వచ్చినప్పుడు జాయిన్ కావచ్చు. బట్ ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడం ద్వారా మాకేమైనా యూజ్ ఉందా పిల్లలకి అంటే, ఆ ఫౌండేషన్ ద్వారా మేము పాలిసెట్లో ఇచ్చేటువంటి ఫౌండేషన్ ద్వారా సో మీకు ఏం జరుగుతుంది అంటే, ఇంటర్మీడియట్లో మీ పిల్లలు రాసేటువంటి ఎంసెట్లో కానీ ఐదర్ జేఈ మెయిన్స్, ఐదర్ అడ్వాన్స్, ఐదర్ క్లాట్ ఆర్ నీట్, ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది అనే చిన్న అవగాహన పిల్లలకి కలుగుతుంది. సో దీనికోసం మన జ్ఞాన అకాడమీలో మొట్టమొదటిసారిగా పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్తో పాటు ఇంటర్మీడియట్ లో ఉండే ఎంపీసీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ బేసిక్ ఫౌండేషన్ కోర్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. అలాగే ఒకవేళ పాలిటెక్నిక్ రాస్తాడు, మా బాబు ఓన్లీ నీటే వెళ్తాడు అనుకుంటే పాలిటెక్నిక్తో పాటు నీట్ ఫౌండేషన్ కోర్స్, లేదు మా బాబు ఎంపీసీ వెళ్తాడు పాలిటెక్నిక్తో పాటు ఎంపీసీ సైడ్. ఒకవేళ మీ బాబు చార్టెడ్ అకౌంట్ అవుదామనుకుంటున్నాడు, అడ్వకేట్ అవుదామనుకుంటున్నాడు, క్లాట్ రాద్దామనుకుంటున్నాడు, సో ఎంఎస్సి ఆర్ సిఈసి వాళ్ళందరికీ కూడా, బ్రాంచ్ తీసుకునే వాళ్ళందరికీ కూడా క్లాట్ ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. 45 డేస్లో పాలిసెట్తో పాటు వాళ్ళ పర్టికులర్ వింగ్లో నాకు ఎంపీసీ కావాలంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ బైపీసీ కావాలి అనుకుంటే బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ పైన మంచి స్టాండర్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. లేదు సార్ మా బాబు ఒక చార్టెడ్ అకౌంట్ కావాలి, మా బాబు ఒక క్లాట్లో రాయాలి, ఒక అడ్వకేట్ కావాలి అనుకుంటే వీళ్ళందరికీ లైఫ్లో యూజ్ అయ్యేటువంటి ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ అండ్ కరెంట్ ఇష్యూస్ అండ్ పాలిటీ, ఈ 4 ప్రాస్పెక్ట్స్ పైన కూడా బేసిక్ ఫౌండేషన్స్ అంత ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది. పాలిటెక్నిక్ ఏప్రిల్ 15 టు మే 13 వరకు ప్రోగ్రామ్ ఉంటుంది. మే 13 టు జూన్ 1 వరకు ఇంటర్మీడియట్ రిలేటెడ్ ఫౌండేషన్ కోర్సులు ఇవ్వడం జరుగుతుంది. సో దీనికోసం మేము ప్రతి బ్యాచ్కి ఓన్లీ 30 మెంబర్స్ లిమిటెడ్ సీట్స్తో స్టార్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ముందుగా హాస్టల్ అడ్మిషన్స్తో పాటు డే స్కూల్ అడ్మిషన్స్ ఎవరైతే రిజర్వ్ చేసుకుంటారో వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.